అందరికీ నమస్కారం. ఈరోజు ఆసక్తికరమైన ఓ అంశం గురించి 4 మాటలు. పాప పుట్టింది అనగానే పెదవి విరిచే సమాజం మనది. అయ్యో ఆడపిల్ల అంటూ అసంతృప్తి వెలిబుచ్చడం, మళ్ళీ పాపేనా అని సానుభూతులు కురిపించడం. నిత్యం చూస్తున్న మనకు ఇలాంటి వ్యాఖ్యానాలు కొత్తేమీ కాదు. గత చరిత్ర తిరగేస్తే ఎందరెందరో శక్తివంతమైన మహిళల్ని చూసిన నేల మనది. దేశాల నేలిన ధీర వనితలు, కత్తి చేతబట్టి కథన రంగంలో వీరవిహారం చేసిన స్త్రీమూర్తులకు కొదవలేదు. అయినా ఆడపిల్ల పుట్టిందంటే ఆనందించలేకపోతున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న మన సమాజంలో స్త్రీల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. పాప పుడితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు, పాపే కావాలి అని కోరుకునేవాళ్ళు ఉంటున్నారు. కానీ బహు తక్కువ. ఎందుకని ఇలా? ఈ దురభిప్రాయాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రపంచ కప్ విజేతలై భారతదేశం ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, చూడండి మేము ఆడపిల్లలం, కానీ ఎందులోనూ తీసిపోము, అందుకు ఇదే నిదర్శనం అంటూ ప్రపంచ క్రికెట్ గెలిచి కప్పు కైవసం చేసుకుని వచ్చి దేశానికి కానుకగా ఒసగిన హర్మన్ ప్రీత్ కౌర్ మహిళా క్రికెట్ సేన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఆడపిల్లల పట్ల సమాజానికి ఉన్న చిన్న చూపును పటాపంచలు చేసేసింది. ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ కళ, ఎందరు మహిళా క్రికెటర్ల మధురాతి మధురమైన కళ. 1978 నుండి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. 2005లో, 2017లో మిథాలీ రాజ్ సారథ్యంలో 2 సార్లు తలపడిన కప్పు చేజిక్కలేదు. మునుపెన్నడూ లేని ఆశలు, అంచనాల నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టిన భారత బృందం 11 మంది ప్రాణం పెట్టి చేయి కలిపి జూలు విదిలించి కదం తొక్కి సంకల్ప దీక్షతో అద్భుత విజయంతో మొట్టమొదటిసారి భారతగడ్డ కీర్తి ప్రతిష్టల్ని విశ్వమంతా ఎలుగెత్తి చాటింది. దేశమంతా గర్వపడేలా చేసి ప్రముఖుల మన్ననలు పొందింది. తామంటే ఏమిటో నిరూపించడానికి ఇంతకన్నా రుజువు ఏమి కావాలి అన్నట్టు మరో గొప్ప విశేషం, జట్టులోని అమ్మాయిల్లో కడపకు చెందిన మన తెలుగమ్మాయి శ్రీచరణి కూడా ఉండటం, విజయంలో కీలక పాత్ర పోషించడం మనసారా అందరం అభినందించవలసిన తరుణం కూడా. ఆడపిల్లలు వీళ్ళేం చేయగలరు, అంత సత్తా ఎక్కడిదిలే అనేవాళ్ళనే చూస్తుంటాం. కానీ తలుచుకోవాలే కానీ ఆడపిల్ల ఆదిశక్తిగా మారగలదు, దేన్నైనా సాధించగలదు అన్న సత్యం నిరూపణ అయిన క్షణాలే మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి నిలిచిన ఆ మధుర క్షణాలు. అన్నట్టు గతంలో అంటే 2021లో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి పద్మశ్రీ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకోవడం గర్వించదగ్గ విషయం. తాజాగా అంటే ఈ సంవత్సరంలో 2026లో హర్మన్ ప్రీత్ కౌర్ అందుకోవడం జరిగింది. అందుకే ఆడపిల్లను అవమానించకండి, ప్రోత్సహించండి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి వల్ల ఏ ఊహించని ఘనత రానున్నదో, ఏ అద్భుతం సాక్షాత్కరించనున్నదో అందులకై పాపాయిని సగర్వంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకొని ముద్దాడే రోజు రావాలి. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని ఊరికే అనడం కాదు, అంగీకరిస్తూ పాప జననాన్ని కోరుకోవాలి. ఏమంటారు?